SCLA మీకు ఆల్రెడీ గ్రూప్ లో సెండ్ చేశాను. SC మీన్స్ స్మాల్ క్యాటయాన్ లార్జ్ anion. దిస్ ఇస్ ద ట్రిక్. నిన్న మీరు ప్రాపర్ రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ రాసాను ఇది. ఎస్టర్డే క్లాస్ లో ఏం చెప్పినాను? ద కోలన్ క్యారెక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద చార్జ్ ఆఫ్ సైజ్ ఆఫ్ ద anion అని చెప్పినాను. సో అది ఇక్కడ సింపుల్ గా ట్రిక్ లాగా రాశాను. SCLA, that means colon character indicates the small cation, large anion will indicates the more colon nature. అవన్నీ డిస్కస్ చేశాను. పోలరైజింగ్ పవర్ అని కూడా డిస్కస్ చేశాను. అండ్ ట్రిక్ వన్ ఏంటి, మనకు కంపేర్ కూడా చేస్తాడు ఆడు ఆటమిక్ సైజ్. ట్రిక్ వన్ చూడండి, NaCl, LiCl, KCl. ఇందులో ఆనయన్ అనేది సిమిలర్ గా ఉంది, క్యాన్సిల్ చేయండి. క్యాటన్స్ ఏంటిది? సోడియం ప్లస్, పొటాషియం ప్లస్, K ప్లస్. స్మాల్ క్యాటయాన్ ఉంటే ఎక్కువ ఉంటుంది, దట్ మీన్స్ క్యాటయాన్ సైజ్ అనేది తక్కువ ఉండాలి. ఈ మూడు క్యాటయాన్ సైజ్ తెలియాలి. మనకి ఇక్కడే ప్రాబ్లం వచ్చింది. ఓకే, మీరు ఇక్కడ దాకా ఐడెంటిఫై చేసారు. లిథియం, సోడియం, పొటాషియం. అగైన్ ఎట్లా రాసుకోవచ్చు లిథియం, సోడియం, పొటాషియం అంటే లిథియం, సోడియం, పొటాషియం. ఈ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. అవుట్ ఆఫ్ లిథియం, సోడియం, పొటాషియం టాప్ టు బాటం ఏమవుతుంది? నిన్న చెప్పిన ట్రిక్ చెప్పాను, ఆటమిక్ సైజ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఆటమిక్ సైజ్ కంపేర్ చేస్తాం అంటే లిథియం కంటే సోడియంకి ఎక్కువ ఉంటుంది, సోడియం కంటే పొటాషియంకి ఎక్కువ ఉంటుంది. సో వీటిలో దేనికి ఎక్కువ ఉంటుంది? కోలన్ నేచర్. స్మాల్ క్యాటయాన్. ఈ మూడిట్లలో ఇది స్మాల్ క్యాటయాన్. సో ఆటోమేటిక్గా LiCl, తర్వాత NaCl, తర్వాత KCl. దిస్ ఇస్ ద ఆర్డర్. ఆల్రెడీ ట్రిక్ లెక్క ఇచ్చాను, మీరు వాట్సాప్ లో గ్రూప్ లో సెండ్ చేస్తాను, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. రైట్. సో కోలన్ క్యారెక్టర్ ఇది. ఇవన్నీ నేను డిస్కస్ చేశాను. యానియన్స్ అనేది ఈక్వల్ సిమిలర్ గా ఉన్నప్పుడు క్యాటన్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. ట్రిక్ టు కూడా ఉంది, అది కూడా సిమిలర్. యానియన్స్ అనేది ఉన్నప్పుడు క్యాటన్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. డన్ అన్న. మీరు ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. యువర్ విష్. అధిక ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయమని కూడా చెప్పాను. మరి ఏం చేశారు, ఏం చేయలేదు. మీరు ఎంత పెద్ద టాపిక్ అయినా కూడా టాపిక్ కంప్లీట్ అయిందని చెప్పొచ్చు, మీరు ఆ క్లాస్ కంప్లీట్ అయిపోయింది నేను స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేసినవి కూడా మీరు సాల్వ్ చేయలేరు. అవుట్ ఆఫ్ 30 మెంబర్స్ లో ఒక్క అమ్మాయి మాత్రమే సాల్వ్ చేసింది. దిస్ ఇస్ టూ బ్యాడ్. బికాస్ క్లాస్ వింటారు, ప్రాక్టీస్ అయిపోతే కష్టం అవుతుంది. బికాస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. రైట్. సెకండ్ టాపిక్ ఇవాళ నుంచి ఐపీ కమ్ రెస్పాండ్ అవుతాయి. ఈవెన్ నేను టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు మీరు కన్సర్న్ రిలేటెడ్ నోట్స్ ముందు పెట్టుకొని చెప్పినా నాకు ఏం ఫరక్ పడదు. బట్ కంపల్సరీ రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ పాలిమర్స్. దీన్ని మనకు ఎంసెట్ లో 1 మార్క్ వస్తుంది, ఐపీలో 4 మార్క్స్ వస్తాయి. ఐపీలో మేబీ 2 షార్ట్ ఆన్సర్ అని వస్తుంది, విఎస్క్యూ అని వస్తే షార్ట్, ఎస్క్యూ అని వస్తుంది, షార్ట్ ఆన్సర్ అని వస్తుంది. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ పాలిమర్ నాన్న? ఐపీ అంతా మొత్తం కంప్లీట్ ఇండివిజువల్ డిస్కస్ అయ్యాను, బట్ కీవర్డ్స్ డిస్కస్ చేస్తాను. వాట్ ఈస్ పాలిమర్, వాట్ ఈస్ మోనోమర్, నెక్స్ట్ పాలిమరైజేషన్. ఎనీ గెస్? Combination of monomers are known as polymer. Okay, fine. Then what is monomer? A simple unit and repeated structure.
Okay, fine. Then what is polymerization? The process of combination of monomers to give rise to polymer is known as polymerization. Okay, right. Very good. Simply, right, Nana? Very good. What is polymers? Poly means simple. Poly means many. So many number of. Mer means స్పేస్ లేకపోతే పార్టికల్. మెనీ పార్టికల్స్ ని పాలిమర్స్ అంటారు. ఎగ్జాంపుల్ మన రెగ్యులర్ యూజ్ చేసే బ్యాగ్స్ ఏంటి అవి? పాలిథీన్. మనం ప్రతిరోజు వెజిటబుల్స్ కావచ్చు లేకపోతే వాటర్ దేనికైనా మనకు కంపల్సరీ ఒక పాలిథీన్ కవర్ కావాలి. పాలిథీన్ కట్ చేస్తే పాలిథీన్ మీన్స్ ఈథీన్. పాలి పాలి ఈథీన్. పాలి అంటే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఏం తీసుకున్నా ఈథీన్ ఫార్ములా ఏంటి? CH2 double bond CH2. So polyethylene is called as polythene cover. మనం దాన్ని క్యాజువల్ గా పాలిథిన్ అంటాం. రైట్ నాన్న? వాట్ ఈస్ పాలిమర్ మీన్స్? ద మోనోమర్ రిపీటింగ్ అడిషన్ ఆఫ్ ద మోనోమర్స్ లేకపోతే ద కాంబినేషన్ ఆఫ్ ద మోనోమర్స్ మీకు సింపుల్ గా ఉండడానికి. ఫర్ ఎగ్జాంపుల్ CH2 దిస్ ఈస్ వన్ మోనోమర్. CH2 double bond CH2. This is another monomer. So like again CH2 again CH2 ఇట్లా. సో మన హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ దాకా రాసుకోవచ్చు. లేకపోతే టాప్ నుంచి ఇండియా టాప్ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రాసుకోవచ్చు. దట్ మీన్స్ సో మెనీ నెంబర్ ఆఫ్ మేబీ అవి 1000 కావచ్చు, 1 crore కావచ్చు, 100 crores కావచ్చు, 1000 crores కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా సరే. దీన్ని సింపుల్ ఏం రాస్తాం మనము? టేకెన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటున్నాము. సో అప్పుడు ఏమవుతుంది? పాలిమర్ ఫామ్ అవుతుంది. CH2 bond, CH2 bond, CH2 bond, CH2 taken in. This is ethene. This is ethene. So what I'm saying, what is a polymer means? The continuation addition of or the repeating addition of monomer, one monomer to the, this is one monomer, this is another monomer. The repeating addition of one monomer with the another monomer will give the polymer. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే సరే అబ్బా సార్ ఇంకా అర్థం కాలేదు, సింపుల్ గా చెప్పండి. మనమే ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాము. ఏం యాడ్ చేస్తాం? రిపీటెడ్ గా ఏం యాడ్ చేస్తాం రా? ఒక బ్రిక్ యాడ్ చేస్తాము. బ్రిక్స్ యాడ్ చేస్తాము. సో ఓవరాల్ గా ఇల్లు హౌస్ ఏమంటామంటే మనం పాలిమర్ అయితే ఒక హౌస్ ని కన్సిడర్ జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక హౌస్ అనేది పాలిమర్ అవుతే బ్రిక్ ఏమవుతుందిరా? మోనోమర్ అవుతుంది. ఈ ఓవరాల్ గా ప్రాసెస్ ఏమంటాం మనం? పాలిమరైజేషన్ అంటాం. సింపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సో ద కంటిన్యూషన్ ప్రాసెస్ ఆఫ్ అడిషన్ ఆఫ్ ద వన్ మోనోమర్ విత్ టు ద అనదర్ మోనోమర్ విల్ గివ్స్ ద పాలిమర్. సో ఈ పాలిమర్ ప్రాసెస్ లో రిపీటింగ్ గా అడిషన్ అయ్యేదాన్ని మనం ఏమంటాం? పాలిమరైజేషన్. ఓకే ఫైన్, బానే ఉంది. వాట్ ఈస్ పాలిమర్ డిఫైన్ చేశాను, వాట్ ఈస్ మోనోమర్ డిఫైన్ చేశాను, వాట్ ఈస్ పాలిమరైజేషన్ డిఫైన్ చేశాను. హౌస్ ని పాలిమర్ అన్నాము, బ్రిక్ ని మోనోమర్ అన్నాము, ఆ కట్టే ప్రాసెస్ ని పాలిమరైజేషన్ అన్నాము. ఫైన్ నాన్న, గుడ్. ఓకే నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ పాలిమర్. క్లాసిఫికేషన్ ఇక్కడ నుంచే మనం క్వశ్చన్ స్టార్ట్. ఇక క్లాసిఫికేషన్ ఆఫ్ పాలిమర్. ఏమన్నా క్లెమ్స్ నో ఇష్యూ. ఫస్ట్ బేస్డ్ ఆన్ సోర్స్. అంటే బిట్ కూడా చూపిస్తా. సో బేస్డ్ ఆన్ సోర్స్ లేకపోతే బేస్డ్ ఆన్ నేచురల్ అవైలబిలిటీ. ఏం చేస్తున్నానా? పాలిమర్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. వాట్ ఈస్ పాలిమర్ డిఫైన్ చేస్తాను, వాట్ ఈస్ మోనోమర్ డిఫైన్ చేస్తాను, వాట్ ఈస్ పాలిమరైజేషన్ డిఫైన్ చేస్తాను. నెక్స్ట్ క్లాసిఫికేషన్ డిస్కస్ చేస్తున్నాము. అఫ్ కోర్స్ ఇది వింటరే కదా మీకు ఈజీగా నేచురల్ పాలిమర్ మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే క్లాసిఫికేషన్. ఫస్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ సోర్స్.
మనకున్న నేచురల్ అవైలబిలిటీని బట్టి పాలిమర్స్ 3 టైప్స్ క్లాస్ చేశారు. న్యాచురల్ పాలిమర్, సింథటిక్ పాలిమర్, లాస్ట్ వన్ సెమీ సింథటిక్ పాలిమర్. నన్ను నీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో డెఫినేషన్స్ అవసరం లేదు, డైరెక్ట్ బిట్టే వస్తుంది. అదే థియరీ ఎగ్జామ్స్ అయితే మాత్రం డెఫినేషన్ వాట్ ఈస్ న్యాచురల్ పాలిమర్ అంటే మొత్తం డెఫినేషన్ రాయాలి. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఒకటి గెస్ చేస్తే సరిపోతాయి. వాట్ ఈస్ న్యాచురల్ పాలిమర్ ఎగ్జాంపుల్ చెప్తా నేను, లేకపోతే మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. మన రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే కష్టం అవుతుంది. మీకు ఇంటర్మీడియట్ టాపిక్ ఏది గైస్? Cotton, rubber. ఓకే ఫైన్. కాటన్, రబ్బర్. రబ్బర్ అంటే మన ఎలాస్టిక్ కాదు నాన్న, న్యాచురల్ రబ్బర్. ఓకే, న్యాచురల్ పాలిమర్ కి ఎగ్జాంపుల్. ఇంకా Starch. సింథటిక్ పాలిమర్ కి Nylon, polyester. సారీ Nylon, polyester. న్యాచురల్ పాలిమర్ మీన్స్ నేచురల్ సోర్స్ లో డైరెక్ట్ నేచురల్ అవైలబుల్ అయ్యే సోర్స్ అండి తీసుకుని డైరెక్ట్ పాలిమర్. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఎలా వింటర్ సీజన్ కాబట్టి కంపల్సరీ మనం స్వెటర్స్ యూజ్ చేస్తాం. మోస్ట్ ప్రాబుల్ కాటన్ ఉంటారు. ఇంకొకటి జూట్ బ్యాగ్స్, గున్ని బ్యాగ్స్. జూట్ బ్యాగ్స్ కావచ్చు, జున్ని బ్యాగ్స్ కావచ్చు. జూట్ బ్యాగ్స్ కావచ్చు, గున్ని బ్యాగ్స్, నాట్ జున్ని, గున్ని బ్యాగ్స్. జూట్ బ్యాగ్స్ కావచ్చు. మనకేంటే మన జూట్ బ్యాగ్స్ యూజ్ చేస్తాం కదరా, పాలిథిన్ వాళ్ళు జూట్ బ్యాగ్ యూజ్ చేస్తాం. కాటన్ బ్యాగ్స్ కావచ్చు, లేకపోతే కాటన్ కావచ్చు, లేకపోతే జూట్ బ్యాగ్స్ కావచ్చు. రైట్, ఊలెన్ కూడా ఆఫ్ కోర్స్. స్వెటర్స్ అన్ని ఊలెన్ తో, ఎందుకంటే వెచ్చగా ఉంటది కాబట్టి. దేని నుంచి అది మనకు షీప్ నుంచి, షీప్ హెయిర్ నుంచి తీసుకొస్తారు కాబట్టి. ఇంకేంటిదంటే మన చెద్దరి అంటాం కదా, దాన్ని ఏమంటాం కదా మనం, లైక్ బ్లాంకెట్. నో 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 నాట్ బ్లాంకెట్, గొంగడి అంటారు చూడండి. మన యాదవ్స్ యూజ్ చేస్తారు. గొల్ల యాదవ్స్ పైన గొంగడి వేస్తారు చూసారు, అది అదేంటిది? షీప్, షీప్ హెయిర్ ని కట్ చేసి దాంతో ప్రిపేర్ చేస్తారు. సరే తెలిస్తే ఓకే, తెలియకపోతే డబుల్ ఓకే, నో ఇష్యూ. న్యాచురల్ పాలిమర్స్ మీన్స్ అండ్ క్లాసిఫికేషన్ ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద న్యాచురల్ పాలిమర్ అని ఇస్తాడు. నేను ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ రాసి పెట్టాను, నోట్స్ సెండ్ చేస్తాను, మీరు కాపీ చేసుకోండి. డిస్కస్ చేసేటప్పుడు మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేచురల్ గా డైరెక్ట్ నేచురల్ తీసుకొచ్చి దానికి ఎటువంటి ఎక్స్టర్నల్ ఏజెంట్స్ యాడ్ చేయకుండా యూజ్ చేస్తే దాన్ని న్యాచురల్ పాలిమర్స్ అంటారు. లైక్ మనకు కాటన్ అనేది తీసుకొని, కాటన్ సిల్క్స్ తీసుకొని దాని నుంచి మనకు క్లాత్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయొచ్చు. కాటన్ క్లాత్స్ అంటారు, కాటన్ క్లాత్స్. సో కాటన్ న్యాచురల్ పాలిమర్ అవుతుంది, జూట్ బ్యాగ్ న్యాచురల్ పాలిమర్ అవుతుంది. తర్వాత సెల్యులోస్ కూడా, సెల్యులోస్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఉలెన్, రబ్బర్. రబ్బర్ కూడా ఏం రబ్బరు? న్యాచురల్ రబ్బర్. ఇవన్నీ నేను ఇమేజెస్ షేర్ చేస్తాను. న్యాచురల్ రబ్బర్ ఇవన్నీ ఏమవుతుంది? ఎగ్జాంపుల్ ఫర్ ద న్యాచురల్ పాలిమర్. దెన్ వాట్ ఈస్ సింథటిక్ పాలిమర్? సో వాట్ ఐమ్ సెయింగ్, then these polymers are available in the nature only. They do not need the external agents or external chemicals. So they are belongs to the natural polymers. Okay, fine. Then what is synthetic polymer? The which polymers are prepared in the laboratory? Which polymers are prepared in the laboratory? So they are belongs to the synthetic polymer. PVC, Teflon, Nylon, sir. nylon, Polyester. ఇంకా టెరిలిన్. బోల్డ్ అని రాసుకోవచ్చు. మనకున్న పాలిథిన్స్ అన్ని కూడా సింథటిక్ పాలిథిన్స్. ఓకే ఫైన్. నెక్స్ట్ వాట్ ఈస్ సెమీ సింథటిక్ పాలిమర్? Cellulose nitrate. వాట్ ఈస్ సెమీ సింథటిక్ పాలిమర్స్? Derivatives ఫస్ట్ ఆఫ్ of ఆల్ డిఫైన్ చేయండి, మీకు natural క్లారిటీ ఉండాలి కదా. న్యాచురల్ సోర్స్ నుంచి నువ్వు వచ్చి డైరెక్ట్ తీసుకుని యూజ్ చేస్తే న్యాచురల్ పాలిమర్స్.
కంప్లీట్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీ లేకపోతే ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేసి సింథటిక్ పాలిమర్స్. సెమీ సింథటిక్ పాలిమర్స్ అంటే నేచురల్ దొరికిన రా మెటీరియల్ ని తీసుకొని ఏం చేస్తున్నాము, ల్యాబొరేటరీలో డెవలప్ చేస్తున్నాము. సో దాన్ని ఏమంటామంటే సెమీ సింథటిక్ పాలిమర్ అంటారు. బెస్ట్ ఏంటంటే సిల్క్. సిల్క్ ఎక్కడి నుంచి తీస్తాము, సిల్క్ వామ్ నుంచి సిల్క్ తీసి డైరెక్ట్ తీస్తామా, దానికి కొంచెం కెమికల్స్ యాడ్ చేసేసి యూజ్ చేస్తాము, సెమీ సింథటిక్ పాలిమర్ అవుతుంది. ఇంకేంటిది సెల్యులోజ్ అవుతుంది, మనకు సెల్యులోజ్ రయాన్, టెరలైన్, పాలిథిన్, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ క్లాసిఫికేషన్. నాన్న మనకి ఎగ్జాంపుల్స్ మీకు డైరెక్ట్ నేను ప్రాక్టీస్ ఇస్తున్నాను. నేను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ క్లాస్ ఐ విల్ సెండ్ ద నోట్స్, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది, ఒక లుక్ క్లారిటీ వస్తుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నేను కొన్ని ఒక 5 to 10 క్వశ్చన్ నేను సెండ్ చేస్తాను. ఈచ్ పేపర్ లో క్వశ్చన్ నెంబర్ 130 నుంచి 140 మధ్యలో క్వశ్చన్ ఉంటుంది. 130 to 140 ఇన్ బిట్వీన్. ఎంసెట్ క్వశ్చన్ పేపర్ లో 130 to 140 మధ్యలో కంపల్సరీ పాలిమర్ పైన క్వశ్చన్ ఉంటుంది. రైట్, మెల్లమెల్లి ఇప్పటి టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ న్యాచురల్ సోర్స్. నెక్స్ట్ సెకండ్ క్లాసిఫికేషన్, ఇది ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్. దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తుండ్రు, స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని. ఫస్ట్ ఏంటి న్యాచురల్ సోర్స్, సెకండరీ స్ట్రక్చర్. ఎన్ని టైప్స్, లీనియర్ పాలిమర్, బ్రాంచ్డ్ పాలిమర్, Cross-linked polymer. క్రాస్ లింక్డ్ పాలిమర్. ఓకే ఫైన్. లీనియర్ పాలిమర్ మీన్స్ స్ట్రైట్ ఒకటి ఉంటే లీనియర్ పాలిమర్ అవుతుంది. బ్రాంచ్డ్ పాలిమర్ అంటే బ్రాంచ్ వైస్, దట్ మీన్స్ లైక్ బ్రాంచ్ అంటారు కదరా, వర్టికల్ గా హారిజంటల్ గా, వర్టికల్ హారిజంటల్ ఇంక్రీజ్ అయితే బ్రాంచ్డ్ పాలిమర్. దెన్ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ క్రాస్ లింక్డ్ పాలిమర్స్? 3 dimension లో ఇంక్రీజ్ అవుతే క్రాస్ లింక్డ్ పాలిమర్ అంటారు. సో ఓన్లీ లీనియర్ గా ఇంక్రీజ్ అవుతేనేమో లీనియర్ పాలిమర్, హరిజంటల్ గా వర్టికల్ ఇంక్రీజ్ అయితేనేమో బ్రాంచ్డ్ పాలిమర్స్, 3 dimension లో ఇంక్రీజ్ అవుతే క్రాస్ లింక్డ్ పాలిమర్స్. మనకి దీని డెఫినేషన్ అడగడు, ఒక పాలిమర్ ఇచ్చి ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ద లీనియర్ పాలిమర్, బ్రాంచ్డ్ పాలిమర్ అంటారు. లీనియర్ పాలిమర్ అంటే ఎగ్జాంపుల్స్ చూస్తాం, మనకి పీవీసీ, పాలిథిన్. ఎగ్జాంపుల్స్ మాత్రం గుర్తుపెట్టుకుంటారా, ఇంకేది అవసరం లేదు. పాలిథిన్. బ్రాంచ్డ్ కి బేకలైట్. అమ్మ బేకలైట్ అంటే మీకు కంపల్సరీ ఈసారి ఇంటర్మీడియట్ లో సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఐపీఈలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ నెంబర్ 6 ఏమడుగుతున్నాను, వాట్ ఈస్ బేకలైట్, లేకపోతే వాట్ ఆర్ ద మోనోమర్స్ ఆఫ్ ద బేకలైట్ చెప్తారా? బేకలైట్ మోనోమర్స్. మీకు ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయిందా గైస్? లేదు సార్. No, కాలేదు sir. సార్. ఎవరు కావాలేదా? No, sir. నో సార్. పాలిమర్స్ ఆల్మోస్ట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవుతుంది వస్తుంది. సరే Today క్వశ్చన్ only started, sir. సారీ, Today only started. ఓకే డన్ రా. బేకలైట్, వాట్ ఆర్ ద మోనోమర్స్ ఆఫ్ ద బేకలైట్? ఫినాల్ అండ్ ఫార్మాల్డిహైడ్. ఈ క్వశ్చన్ వస్తుంది, ఫినాల్ అండ్ ఫార్మాల్డిహైడ్. బ్రాంచ్డ్ పాలిమర్ కి ఎగ్జాంపుల్ బేకలైట్. బేకలైట్ ఐపీలో క్వశ్చన్, విఎస్పీ లో క్వశ్చన్ నెంబర్ 6 డ్యామ్ షూర్ వస్తుంది. ఇంకొకటి దీంతో పాటు మనకు సారీ అది కూడా వస్తుంది, దాని పేరు గుర్తు వస్తలేదు. సరే డిస్కస్ చేద్దాం. క్రాస్ లింక్డ్ పాలిమర్స్ కి ఎగ్జాంపుల్స్ మనకు మెమోలన్ ఉంది, ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మనకు రేర్, ఇది చాలా తక్కువ ఉంటాయి క్రాస్ లింక్డ్ పాలిమర్స్. మనకు 3 dimension పాలిమర్స్ మనకు చాలా తక్కువ. సో లీనియర్ పాలిమర్స్ కి పీవీసీ, పాలిథిన్. బ్రాంచ్డ్ పాలిమర్ కి బేకలైట్, దట్ మీన్స్ బేకలైట్ ఉంటుంది. అండ్ ఇంకా ఎల్డిపిఈ, హెచ్డిపి ఉంటుంది. ఎల్డిపిఈ లో డెన్సిటీ పాలిథిన్, హెచ్డిపిఈ హై డెన్సిటీ పాలిథిన్. ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు, దీని అప్లికేషన్స్ ఏంటిది అనేది
క్లైమాక్స్ లో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ థర్డ్ క్లాసిఫికేషన్. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి నాన్న? బేస్డ్ ఆన్ న్యాచురల్ సోర్స్. సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటి నాన్న? Structure. బేస్డ్ ఆన్ స్ట్రక్చర్. థర్డ్ క్లాసిఫికేషన్ మెకానిజం. మెకానిజం ఆఫ్ పాలిమర్. Two types. Addition polymer, condensation polymer. condensation polymer. Overall topic is important. Condensation polymer. Again, the addition polymer again classified into the Copolymer types. and homopolymer. No. Homopolymer. copolymer. Copolymer. Right. ఇక్కడ నుంచి మనకు టాపిక్ స్టార్ట్. What is addition polymer? The one monomer is addition to the another monomer will gives the addition polymer. కంటిన్యూగా ఒక మోనోమర్ ఓన్లీ అడిషన్ మాత్రమే రా. అడిషన్ పాలిమర్ లో దెర్ ఇస్ నో లాస్. వేరే టిన్ని పార్టికల్స్ లాసింగ్ అనేది ఉండదు. కంటిన్యూ అడిషన్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, మళ్ళీ ఇది తీసుకుంటున్నాను. CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ CH2 డబుల్ బాండ్ CH2 ఏమవుతుంది అన్న? ఈ డబుల్ బాండ్ బ్రేక్ అవుతుంది, ఇక్కడ డబుల్ బాండ్ బ్రేక్ అవుతుంది, దీనికి మధ్యలో న్యూ బాండ్ ఫామ్ అవుతుంది. సో అప్పుడు రాసుకుంటే కంటిన్యూగా CH2 bond CH2 second N అవుతుంది. So what I'm saying, in addition polymer there is no lossing of molecules, tiny molecules, or the continuation addition of, first definition, continuation addition of one monomer with the another monomer, addition only. మనకి ఏమొస్తుంది? అడిషన్ పాలిమర్ వస్తుంది. Again the addition polymer is classified into the two types, homopolymer, copolymer. Discuss చేద్దాం. Then what is condensation polymer? Condensation means ఏమవుతుంది? One monomer is addition with the another monomer. ఇక్కడ కూడా అదే చెప్పాను, ఇక్కడ అడిషన్ చెప్పాను, ఇక్కడ కండెన్సేషన్ చెప్పినాను. Tiny particles like H2O, CO2, CO. దట్ మీన్స్ వాటర్ మాలిక్యూల్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, సల్ఫర్ డైఆక్సైడ్ కావచ్చు. Tiny particles are eliminated. So that means condensation. So the two monomers are undergoes the condensation. The water molecule may be, or carbon dioxide may be, like H2, hydrogen may be eliminated. That means the polymer is condensed, tiny particles are removed. So this type of polymerization is called as condensation polymerization. So then bold and examples ఉన్నాయి. Sir, కండెన్సేషన్ అమ్మా addition ఒకసారి రిపీట్ చేయరా? సింప్లీ నాన్న, ఏం లేదు. మీకు అడిషన్ ఏముంది? CH2 డబుల్ బాండ్ CH2, దిస్ ఈజ్ ఈథీన్. దీనికి ఇంకొక ఈథీన్ యాడ్ చేస్తున్నాను, CH2 డబుల్ బాండ్ ఇంకొక ఈథీన్ యాడ్ చేస్తున్నాను, ప్లస్ ఇంకొక ఈథీన్ యాడ్ చేస్తున్నాను, CH2 డబుల్ బాండ్ CH2, ఇంకొక ఈథీన్ యాడ్ చేస్తున్నాను, CH2 డబుల్ బాండ్ CH2. దాని టోటల్ ఎన్ని? 1 2 3 4. ఎన్ని ఈథిన్ మాలిక్యూల్స్ తీసుకున్నారా? 4 ఈథిన్ మాలిక్యూల్స్ తీసుకుంటున్నాను. అడిషన్ పాలిమర్ మీన్స్ రాస్తున్నా చూడండి ఒకసారి, చెప్పండి ఇక్కడ నుంచి. CH2 ఈ డబుల్ బాండ్ బ్రేక్ అవుతుంది, ఈ బాండ్ కి ఈ బాండ్ మధ్యలో న్యూ బాండ్ ఫామ్ అవుతుంది, దీనికి మధ్యలో న్యూ బాండ్ ఫామ్ అవుతుంది. అట్ ద సెంటర్ ఈ బాండ్ బ్రేక్ అవుతుంది, దీనికి మధ్య న్యూ బాండ్ ఫామ్ అవుతుంది, ఈ బాండ్ బ్రేక్ అవుతుంది, దీనికి మధ్య న్యూ బాండ్ ఫామ్ అవుతుంది, ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. సో చెప్పండి ఒకసారి నేను నెంబరింగ్ ఇస్తున్నాను మీకు మన క్లారిటీ గురించి. 1 2 3 4
5 6 7 8 చెప్పండి ఒకసారి. CH2 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 ఫోన్ చేద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 ఇంకొకటి వస్తుంది. CH2 సెకండ్. ఏం చేశానని ఇక్కడ చూడండి, 1 2 2కి 3కి మధ్యలో న్యూ బాండ్ ఫామ్ అయింది కాబట్టి 1కి 2కి మధ్యలో బాండ్ బ్రేక్ చేసిన, 1కి 2కి మధ్యలో బాండ్ బ్రేక్ చేశాను, 2కి 3కి మధ్యలో న్యూ బాండ్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం 3కి 4కి మధ్యలో డబుల్ బాండ్ బ్రేక్ చేసినాను, 4కి 5కి మధ్యలో న్యూ బాండ్ ఫామ్ అయింది, 4కి 5కి మధ్యలో న్యూ బాండ్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం 5కి 6 మధ్యలో బాండ్ బ్రేక్ చేశాను, 6కి 7 మధ్యలో బాండ్ ఫామ్ అయింది, 6కి 7 మధ్యలో బాండ్ ఫామ్ అయింది. సింప్లీ దీని ఓవరాల్ ఎట్లా రాస్తాను చూడండి. సింప్లీ CH2 bond CH2 second 4 2 8 కదరా, 8. ఇక్కడ ఎన్ని తీసుకున్నా, 1 2 3 4 4 ఈథిన్ మాలిక్యూల్స్ తీసుకున్నాను, 4 2 8 కాబట్టి 4 2 8 సింప్లీ. సో సింప్లీ వాట్ ఐమ్ కన్వేయింగ్ ఇన్ అడిషన్, ఏమన్నా మాలిక్యూల్ లాస్ అయిందారా, హైడ్రోజన్ కానీ H2O కానీ CO2 కానీ ఏమైనా లాస్ అయినాయారు ఇక్కడ, ఏది కూడా లాస్ లేదు. సో వాట్ ఈస్ అడిషన్ పాలిమర్ మీన్స్ the one monomer is continuation addition with the another monomer. In this polymerization process there is no losing of any tiny particles like H2O, ఇక్కడ చూడండి, లైక్ H2O కావచ్చు, లైక్ CO2 కావచ్చు, లైక్ SO2 H2, ఇటువంటి ఎన్ని పార్టికల్స్ ఏవి కూడా లాసింగ్ లేదు. సరే నేను కండెన్సేషన్ కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను దానికన్నా మొదలు వాట్ ఈస్ హోమోపాలిమర్, వాట్ ఈస్ కోపాలిమర్ డిఫైన్ చేస్తాను. వాట్ ఈస్ హోమోపాలిమర్, వాట్ ఈస్ కోపాలిమర్ డిస్కస్ చేస్తాను. ఎవరైనా గెస్ చేస్తారా వాట్ ఈస్ హోమోపాలిమర్? వాట్ ఈస్ కోపాలిమర్? ఓన్లీ సింగిల్ మోనోమరిక్ యూనిట్. Homo means single monomeric unit. What is homopolymer means? The repeating addition of only single monomeric unit will give the homopolymer. That means M undi, one monomer undi, again malli M plus malli M, last continuous M taken N. ఇక్కడ ఎన్ని మోనోమర్స్ ఉన్నాయరా, ఓన్లీ 1 మోనోమరే ఉంది. మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఏముంటుంది మనకు, అక్కడ హోమో ఉంటుంది, హెట్రో ఉంటుంది, రైట్. హోమోజినస్ ఈక్విలిబ్రియం, హెట్రోజినస్ ఈక్విలిబ్రియం రెండు సిమిలర్ స్టేజ్ లో ఉంటే హోమోజినస్ అంటారు, డిఫరెంట్ స్టేజ్ లో ఉంటే హెట్రోజినస్ అంటారు. లైక్ దట్ ఇక్కడ కూడా ఓన్లీ సింగిల్ మోనోమర్ లేకపోతే ఒకటే మోనోమర్ రిపీటింగ్ అడిషన్ అవుతే హోమోపాలిమర్ అంటారు. కోపాలిమర్ అంటే more than one monomer, simply more than one monomer. The repeating addition of more than one monomer will give the copolymer. Examples ఏంటి మనకి కోపాలిమర్ కి? ఎగ్జాంపుల్ తీసుకున్న ఒకటి నార్మల్ గా N into A plus N into B. This is one monomer, this is another monomer. అప్పుడు ఏమవుతుందిరా, A bond B taken N అవుతుంది. ఇక్కడ ఏంటిది, ఓన్లీ ఒకటే తీసుకున్నాను,
So simply what I'm conveying, what is homopolymer means the repeating addition of the single monomer, లేకపోతే the repeating addition of single monomer will use the homopolymer. ఒక్కరే రిపీటింగ్ అడిషన్ ఒక్కరే రిపీటింగ్ అడిషన్ అవుతే హోమోపాలిమర్. హోమ్ అంటే ఒక్కలే సింగిల్, కోపాలిమర్ అంటే కపుల్స్ ఇద్దరు ఉంటారు అన్నట్టు, లైక్ మేల్ ఫీమేల్ లెక్క అట్లా అర్థండి. సో ఇంకా మంచిగా మనకు ఇక మనం అట్లా మాట్లాడదు కానీ సింపుల్ గా అర్థం కావాలంటే మనకు హోమోపాలిమర్ మీన్స్ అంటే సింగిల్, మింగిల్ అయితే కోపాలిమర్, దట్ మీన్స్ ఇద్దరు ఉంటారు. ఏబి టూ మోనోమర్స్, మోర్ దెన్ వన్ మోనోమర్ విల్ గివ్స్ ద కోపాలిమర్, ఓన్లీ వన్ మోనోమర్ విల్ గివ్స్ ద హోమోపాలిమర్. అఫీషియల్ డెఫినేషన్ చెప్తున్నాను. వాట్ ఈస్ హోమోపాలిమర్ అంటే ద రిపీటింగ్ అడిషన్ ఆఫ్ ద సింగిల్ మోనోమరిక్ యూనిట్ విల్ గివ్స్ ద హోమోపాలిమర్. ద రిపీటింగ్ అడిషన్ ఆఫ్ సింగిల్ మోనోమరిక్ యూనిట్ విల్ గివ్స్ ద హోమోపాలిమర్. ద రిపీటింగ్ అడిషన్ ఆఫ్ మోర్ దెన్ వన్ మోనోమర్, ఇక్కడ ఏ మోనోమర్ ఉంది అండ్ బి మోనోమర్ ఉంది. ద రిపీటింగ్ అడిషన్ ఆఫ్ ద మోర్ దెన్ వన్ మోనోమర్ విల్ గివ్స్ ద కోపాలిమర్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి మనకి, పివిసి, పాలీవినైల్ క్లోరైడ్, పాలిథేన్, తర్వాత మనకి దీనికి బ్యూనా ఎస్, ఇవన్నీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. బ్యూనా ఎన్, బ్యూనా ఎస్, బ్యూనా ఎన్, తర్వాత నైలాన్ 6,6, ఇవన్నీ కోపాలిమర్ అవుతాయి. ఇది ఒకటి బ్యూనా ఎస్ బ్యూనా ఎన్ రాస్తాను. వాట్ ఈస్ బ్యూనా ఎస్ బ్యూనా ఎన్? బ్యూనా ఎస్ మంచి అబ్జర్వ్ చేయండి నాన్న. 1,3 బ్యూటాడైన్, 1,3 బ్యూటాడైన్, సిహెచ్, ఫస్ట్ 4 కార్బన్స్ రాస్తున్నాను. మీకు ఆర్గానిక్ వస్తే బెటర్. ఏ పొజిషన్ లో ఉంది? ఫస్ట్ పొజిషన్ లో ఉంది డబుల్ బాండ్, థర్డ్ పొజిషన్ లో ఉంది. ఫస్ట్ పొజిషన్ లో, థర్డ్ పొజిషన్ లో. ఎప్పుడు కూడా కార్బన్కి ఎన్ని బాండ్స్ కావాలరా? 4 బాండ్స్ కావాలి. దీని 2 బాండ్స్ అయిపోయినాయి కాబట్టి CH2 బాండ్. ఇక్కడ ఇంకెన్ని రిక్వైర్? ఒక హైడ్రోజన్, దీనికి ఒక హైడ్రోజన్. సో దిస్ ఈస్ 1,3 బ్యూటాడైన్, 1 2. ఆర్గానిక్ రాకపోతే మనం ఏం చేయలేం. ఆర్గానిక్ దట్ మీన్స్ నామిక్లేచర్ కూడా రాకపోతే. సింపుల్ ఏం చేయట్లేదు. 1,3 బ్యూటాడైన్, బ్యూటా అంటే 4 కార్బన్స్, 1 2 3 4, 4 కార్బన్స్ రాస్తాను. ఏ పొజిషన్ డబుల్ బాండ్ ఉంది? ఫస్ట్ పొజిషన్ ఉంది, థర్డ్ పొజిషన్ ఉంది. ఫస్ట్ పొజిషన్ డబుల్ బాండ్ రాశాను, థర్డ్ పొజిషన్ డబుల్ బాండ్ రాశాను. డైఈన్, ఈన్ అంటే డబుల్ బాండ్. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్ ఉంది, థర్డ్ పొజిషన్ ఉంది. ఓకే, దీనికి ఏం తీసుకున్నాను? స్టైరిన్ తీసుకుంటున్నాను. స్టైరిన్ మీన్స్ బెంజిన్ మీద ఇథిలీన్ ఉంటుంది. CH డబుల్ బాండ్ CH2, దిస్ ఇస్ స్టైరిన్. సింపుల్, ఏం లేదు, అడిషన్ పాలిమర్ కాబట్టి ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు న్యూ బాండ్ ఫామ్ అవుతుంది. అదే అడిషన్ పాలిమర్. ఒకసారి స్ట్రక్చర్ ఇవన్నీ మీకు ఐపీఎల్ ఉన్నాయి, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఫైనల్ గా మనకు స్ట్రక్చర్స్ అడగడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోపాలిమర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడిషన్ పాలిమర్, విచ్ ఆఫ్ ద మోనోమర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలిమర్స్, లేకపోతే మ్యాచ్ ద మోనోమర్స్ పాలిమర్స్ అంటాడు. అదంతా మీకు ఒక సింపుల్ సింగిల్ చార్ట్లు ఇస్తాను. కాకపోతే సబ్జెక్ట్ చెప్తున్నాను ఇవాళ, ఐపీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి సబ్జెక్ట్ చెప్తున్నాను. బెంజిన్ రాస్తున్నాను. CH on CH2, ఇక్కడ కంటిన్యూ ఎన్ని ఉన్నాయి మనకి? CH2 CH డబుల్ బాండ్ CH CH2 ఎక్కినేన్. అబ్బా సార్ ఎట్లా రాసిర్రు? సింపుల్ గా చూడండి ఒకసారి.
1 2 3 4 5 6 నేను ఏమని చెప్పినాను? డబుల్ బాండ్ బ్రేక్ అవుతుంది, న్యూ బాండ్ ఫామ్ అవుతుంది. డబుల్ బాండ్ బ్రేక్ అవుతుంది, న్యూ బాండ్ ఫామ్ అవుతుంది. డబుల్ బాండ్ బ్రేక్ అయితే న్యూ బాండ్ ఫామ్ అవుతుంది. అదే రాశాను. 1 2 3 4 1 2 3 4 ఫిఫ్త్ కార్బన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఫిఫ్త్ కార్బన్ కి డబుల్ బెంజిన్ లింక్ ఉంది. ఫిఫ్త్ కార్బన్ 5 6. సరే మరి ఇక్కడ డబుల్ బాండ్ ఎట్లా వచ్చింది? ఎప్పుడు కూడా మన కార్బన్ కి ఆల్వేస్ పొసెస్ ద 4 బాండ్స్. ఇక్కడ అన్ని కార్బన్స్ వెరిఫై చేసుకోండి. కంపల్సరీ 4 బాండ్స్ ఉంది ఇక్కడ. CH2 రైట్ సైడ్ ఒక బాండ్, లెఫ్ట్ సైడ్ 4 బాండ్స్. ఓకే. CH డబుల్ బాండ్ ఒకటి తక్కువ అవుతుంది, ఒక బాండ్ తక్కువ అవుతుంది కాబట్టి డబుల్ బాండ్ పెట్టుకుందాం. CH డబుల్ బాండ్. సో ఇదంతా దేనికి రా? బ్యూనా S ఫర్ స్టైరీన్. దిస్ ఇస్ స్టైరీన్. ఏం భయపడకండి సార్, అబ్బా ఆర్గానిక్ నాకు రాదు, స్ట్రక్చర్స్ ఉన్న టెన్షన్ ఏం పడకండి. సింపుల్ గా మనకి ఏం అడుగుతాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోపాలిమర్ ఆర్ హోమోపాలిమర్ ఆర్ బేకలైట్ ఉంది. వాట్ ఆర్ ద మోనోమర్స్ ఆఫ్ బేకలైట్? సింపుల్ క్వశ్చన్. ఎంటైర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఈజీ టాపిక్ అంటే పాలిమర్స్. డైరెక్ట్ బిట్ ఉంటుంది. చూపిస్తా, ఒకటి చెప్పేసి చూపిస్తాను. ఇక కండెన్సేషన్ పాలిమర్. మీరు ఇప్పటికే ఐ థింక్ భయపడి ఉంటారు ఇదంతా చూసి, ఎందుకంటే మీకు ఆర్గానిక్ బేసిక్ లేదనుకుంటున్నా ఐ థింక్ సో. సో దట్స్ వై కొంచెం హెరబుల్ అయి ఉంటారు. తెలిసిన ఏం లేదురా, మంచిగా నీట్ గా డిస్కస్ చేసుకోవచ్చు. ఏం డిస్కస్ చేస్తున్నాం అన్న మనం? పాలిమర్స్ డిస్కస్ చేస్తున్నాము. వాట్ ఈస్ పాలిమర్? ద రిపీటింగ్ అడిషన్ ఆఫ్ వన్ మోనోమర్ టు ద అనదర్ మోనోమర్ అండ్ ప్రాసెస్ ఏ లాంగెస్ట్ కార్బన్ చైన్ అని పాలిమర్ అంటాం. అగైన్ అందులో రిపీటింగ్ ఉన్న మాలిక్యూల్ ఏంటిది మనకు? మోనోమర్ అవుతుంది. ఆ ప్రాసెస్ ని పాలిమరేషన్ అంటాం. ఇంకా మనం చెప్పాలంటే ఒక బిల్డింగ్ అనేది పాలిమర్ అవుతే అందులో బ్రిక్ ఏమవుతుంది? మోనోమర్ అవుతుంది. ఆ బ్రిక్ ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటా ప్రాసెస్ మనం ఏమంటాం? పాలిమరేషన్ ప్రాసెస్ అంటాం. ఓకే ఫైన్. దానికి ఎగ్జాంపుల్ పాలిథిన్ తీసుకున్నాను. రైట్. క్లాసిఫికేషన్ పాలిమర్. ఫస్ట్ బేస్డ్ ఆన్ సోర్స్ తీసుకున్నాం. బేస్డ్ ఆన్ సోర్స్ ద పాలిమర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ద 3 టైప్స్: న్యాచురల్ పాలిమర్, సింథటిక్ పాలిమర్, సెమీ సింథటిక్ పాలిమర్. వీటికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకున్నాం. స్ట్రక్చర్ ని బేస్ చేసుకున్న అగైన్ 3 టైప్స్: లీనియర్ పాలిమర్, బ్రాంచ్డ్ పాలిమర్, క్రాస్ లింక్డ్ పాలిమర్. థర్డ్ వన్ ఏంటిది? మెకానిజం బేస్ చేసుకున్నాం. రియాక్షన్ మెకానిజం బేస్ చేసుకున్నాము. సో అవి రియాక్ట్ అయ్యే ప్రాసెస్ ని బట్టి ఒకదానికి ఒకటి అడిషన్ అవుతాయి కాబట్టి అడిషన్ పాలిమర్, ఒకదానితో ఒకటి కండెన్సేషన్ అవుతాయి కాబట్టి. కండెన్సేషన్ అంటే ఏం లేదురా, బాయిల్ చేయడాన్ని కండెన్సేషన్ అంటారు. పర్టికులర్ టెంపరేచర్ దగ్గర బాయిల్ చేయడాన్ని. మనం ఎగ్ని ఏం చేస్తాం? దాన్ని హీటింగ్ అంటారు. కాకపోతే హీటింగ్ లో అయితే పర్టికులర్ టెంపరేచర్ మెయింటైన్ చేయం. పర్టికులర్ టెంపరేచర్ లా క్లోజ్డ్ వెసిల్ లా హీట్ చేయడాన్ని కండెన్సేషన్ అంటారు. ఎగ్ బాయిల్ చేస్తాం, అది వన్ టైప్ కండెన్సేషన్. ఇంకా బెటర్ చెప్పాలంటే పప్పు ఉడకబెడతాం కదరా మనకు, ఈ ప్రెషర్ కుక్కర్ లో పప్పు ఉడకబెడతాం కదా, అది కండెన్సేషన్ అవుతుంది. సింపుల్. మళ్ళీ ఏదో అనుకోకండి మళ్ళీ కండెన్సేషన్ అంటే. సో పర్టికులర్ టెంపరేచర్ దగ్గర రెగ్యులర్ గా హీట్ ఇస్తే దాన్ని కండెన్సేషన్ అంటారు. ఈ కండెన్సేషన్ లో మనకి ఏంటంటే విజిల్స్ వస్తాయి కదా. విజిల్స్ మీన్స్ ఆక్సిజన్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ లాస్ అవుతుంది. సో అటువంటి టినీ పార్టికల్స్ లాస్ అవుతే కండెన్సేషన్. అడిషన్ పాలిమర్ లో ఎటువంటి లాసింగ్ ఉండదు. కండెన్సేషన్ పాలిమర్ లో ఒకదాంతో ఒకటి కండెన్సేషన్ అవుతుంది కాబట్టి మేబీ వాటర్ మాలిక్యూల్ కావచ్చు, వెండి కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, లేకపోతే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతాయి. దట్ మీన్స్ రిమూవ్ అవుతాయి. సో అగైన్ అడిషన్ పాలిమర్స్ మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి మనకి: హోమోపాలిమర్, కోపాలిమర్. వాట్ ఈస్ హోమోపాలిమర్? హోమోపాలిమర్ అంటే ఓన్లీ సింగిల్, ఇక్కడ కింద డెఫినేషన్. హోమోపాలిమర్ అంటే ద రిపీటింగ్ అడిషన్ ఆఫ్ ఓన్లీ సింగిల్ మోనోమర్, దట్ ఈస్ కాల్డ్ హోమోపాలిమర్. దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? ఎం రిపీటింగ్ ఒకటే అడిషన్ అవుతుంది కాబట్టి ఓన్లీ ఇందులో వన్ మోనోమర్ మాత్రమే ఉంటుంది. సో సింగిల్ మోనోమర్ ఉన్నాయన్నీ కూడా మనకి ఏమైతే హోమోపాలిమర్ అవుతాయి. వాట్ ఐమ్ సెయింగ్, సింగిల్ మోనోమర్ కాంపౌండ్స్ బిలాంగ్స్ టు ద హోమోపాలిమర్. ఫైన్. వాట్ ఈస్ కోపాలిమర్?
మోర్ దెన్ 1 మోనోమర్ ఉంటుంది. మేబీ అది 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. బట్ ఒకటికి అంటే మాత్రం ఎక్కువ ఉంటుంది. దాన్ని ఏమంటాం మనము? కోపాలిమర్ అంటాం. సో ఏబి ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను నేను దీనికి. ఇది దేనికి తీసుకున్న? హోమోపాలిమర్ తీసుకున్నాను. 1 ఇథిలిన్, 2 ఇథిలిన్, 3 ఇథిలిన్, 4 ఇథిలిన్ మాలిక్యూల్స్ తీసుకొని అడిషన్ చేస్తున్నాం. అడిషన్ చేస్తే మనకి ఇథిలిన్ వస్తుంది. ఇది ఇథిలిన్ మాలిక్యూల్, ఇది పాలిథీన్. రైట్. తర్వాత కోపాలిమర్ డిస్కస్ చేస్తున్నాము. కోపాలిమర్ కి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను నేను? హోమోపాలిమర్ అరే అసలు డన్. బ్యూనస్ తీసుకున్నాను. బ్యూనస్ దేనికి ఎగ్జాంపుల్? ఇది కోపాలిమర్ కి ఎన్ని మోనోమర్స్ ఉన్నాయి? 2 మోనోమర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమైంది? 4th కార్బన్ అనేది ఇక్కడ 5th కార్బన్ మధ్యలో న్యూ బాండ్ ఫామ్ అయింది. మంచి అబ్జర్వ్. 4th కార్బన్ కి 5th కార్బన్ కి న్యూ బాండ్ ఫామ్ అయింది. మళ్ళీ మీకు డౌట్ రావాలి ఇక్కడ. సరే లాస్ట్ కార్బన్ ఏంటంటే స్టిల్ కంటిన్యూ, ఇట్ నాట్ ఎండ్. ఇంకొక బేకలేట్ వస్తే ఇంకొక బ్యూనస్ లేకపోతే ఇంకొక షెరిన్ మాలిక్యూల్ అయితే ఇటు సైడ్, ఇంకో షెరిన్ అయితే దాని తర్వాత ఇంకో షెరిన్ కంటిన్యూ అడిషన్ అవుతూనే ఉంటది. అంటే స్టిల్ కంటిన్యూ అని ఇండికేట్ చేయడానికి ఇట్లా బాండ్ పెడతాను. స్టిల్ కంటిన్యూ, నాట్ ఎండ్. లైక్ తెలుగు సీరియల్ లెక్క స్టిల్ కంటిన్యూ అట్లా. సో బ్యూనస్ దిస్ ఇస్. ఏం తీసుకున్నాం మనం బ్యూనస్ కి? మోనోమర్స్ ఏంటి? 1,3 బ్యూటాడైన్ అండ్ స్టైరీన్. దీనిలో మీకు స్టైరిన్ కి నైట్రిన్ కు తేడా చెప్తాను. స్టైరిన్ అక్రైలో నైట్రైల్. ఏం తీసుకున్నాను? ఇథిలిన్ తీసుకుంటున్నాను. CH2 డబుల్ బాండ్ CH2. ఓకే, ఇక్కడికి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసేసి దీనిపైన ఏం సబ్స్టిట్యూట్ చేస్తాను నేను? బెంజిన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు దీన్ని ఏమంటాం మనం? స్టైరీన్ అవుతుంది. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి అన్న, ట్రిక్ ఇది. స్టైరీన్ సేమ్ యాజ్ టీస్ ఇదే ఇథిలిన్ తీసుకుంటున్నాను. CH2 డబుల్ బాండ్ CH2. అగైన్ ఇక్కడ నుంచి నేను ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తున్నాను. చేసేసి దీనిపైన ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను? CN సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇదేంటిది? అక్రైలో నైట్రైల్. దీనికి వచ్చి పాష్ రాస్తున్నాను. స్టైరిన్ ఎట్లా రాస్తున్నాను చూడండి. ఇంజిన్ మీద CH డబుల్ బాండ్ CH2. ఈ రెండు సిమిలర్ ఏనా చూడండి. ఏం చేశాను? ఇథిలిన్ మాలిక్యూల్ పైన బెంజిన్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇది సిమిలరేనా? సిమిలరే. ఇది మామూలుగా ప్రాపర్ గా రాస్తాను, ఇది రివర్స్ రాస్తాను. దట్స్ ఇట్. ఇది ఎట్లా రాసిన అంతే. సో స్టైరిన్ కి అక్రిలో నైట్రిల్ కి డిఫరెన్స్ ఇది. ఇవన్నీ ఎందుకు చెప్తారు సార్ అని అంటే, మనకు రెండు ఉంటాయి. బ్యూనా ఎస్, బ్యూనా ఎన్. బ్యూనా ఎస్ అంటే అందులో మోనోమర్స్ 1,3 బ్యూటాడైన్ ప్లస్ దీని కూడా 1,3 బ్యూటాడైన్ ప్లస్ ఎస్ అంటే ఎస్ ఫర్ స్టైరిన్, ఎన్ అంటే నైట్రైల్. కాబట్టి ఇంకొక మోనోమర్ ఏంటిది? స్టైరిన్. దీనికి అక్రైలో నైట్రైల్. సో దాని గురించి చెప్తున్నాను. సో బ్యూనా ఎస్ కి మోనోమర్స్ 1,3 బ్యూటాడైన్ స్టైరిన్, బ్యూనా ఎన్ కి మోనోమర్స్ 1,3 బ్యూటాడైన్ అక్రైలో నైట్రైల్. మళ్ళీ ఏదో అనుకోకండి, ఇవి రెండే. ఈ రెండింటిలో కామన్ అంటే 1,3 బ్యూటాడైన్. దిస్ ఇస్ స్టైరిన్, దిస్ ఇస్ అక్రైలో నైట్రైల్. కొంచెం అర్థం కానట్టుంది, కొంచెం క్లమ్సీ ఉంది కదా. ఒకసారి ప్రీవియస్ పేపర్ వెరిఫై చేద్దాం.
మీ క్లారిటీ గురించి. ఇంకా మనకి టాపిక్ కంప్లీట్ అవ్వలేదు, మీరు అంత బ్లాంక్ ఉన్నారు కాబట్టి ఒకటి చూపిస్తారని. క్వశ్చన్ పేపర్ షేర్ అయిందారా? Yes, sir. ఇందులో రాలేదు, ఎందుకని ప్రాపర్గా వెతకాలి, చూద్దాం. ఇది పాలిమర్ మీద మనకు ఇది 152 క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ ఆవరేజ్ మాలిక్యూల్, ఇది మనకి కంప్లీట్ అవ్వలేదు, కొంచెం కాంప్లికేటెడ్ ఇది. షిఫ్ట్ టు ఇద్దాం. జస్ట్ మీకు క్వశ్చన్ చూపెట్టడానికని ట్రై చేస్తున్నాను. ఇక్కడ కూడా దీనిపైన సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు, ఎంఎన్ పైన. ఇది కూడా ఏంటంటే 20 మైక్రాన్స్ కవర్, 30 మైక్రాన్స్ కవర్ అంటారు కదరా, లైక్ దట్ అన్నట్టు. ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం, ఇంకా అవ్వలేదు ఇది కూడా. లాస్ట్ దొరకలేకపోతే నేను స్క్రీన్ షాట్ సెండ్ చేస్తాను. ఇది కూడా అలానే ఉంది పేపర్. నేను సెర్చ్ చేసి స్క్రీన్ షాట్ గ్రూప్లో షేర్ చేస్తాను. కంపల్సరీ పాలిమర్ పైన ఉంటుంది, కానీ కొంచెం హరిబరిగా వెతుకుతుంది కాబట్టి దొరకట్లేదు. ఓవరాల్ మనకు 5 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంటుందిరా. ఆ క్లాసిఫికేషన్ తీసుకుని థర్మోప్లాస్టిక్, థర్మో సెట్టింగ్స్ అవన్నీ డిస్కస్ చేస్తే ఈ టాపిక్ కంప్లీట్ అవుతుంది. డైరెక్ట్ బిట్స్ నేను నోట్స్ సెండ్ చేస్తాను. రేపు టుమారో క్లాస్ కొంచెం ఫాస్ట్గా చెప్తాను. మీరు నోట్స్ ముందు పెట్టుకుని అబ్జర్వ్ చేయండి, కీవర్డ్స్ నోట్ చేసుకోండి, సరిపోతుంది. డన్. ఎస్టర్డే క్లాస్ మేజర్గా మీకు కంప్లీట్ అర్థమైంది కాలేదన్న డౌట్ తోటి ట్రిక్ 1, ట్రిక్ 2 తర్వాత ఒక ట్రిక్ సెండ్ చేశాను. మీ గ్రూప్లో ఇమేజెస్ షేర్ చేస్తాను, అది నోట్ చేసుకోండి. ఇది పాలిమర్స్. ఐ థింక్ సో ఇప్పటికి సిలబస్ కంప్లీట్ అవ్వాలి నవంబర్ లాస్ట్ వీక్. మరి ఇంకా సిలబస్ పాలిమర్స్ అవ్వలేదు అంటారు. మరి లాస్ట్ 15 days ఆర్గానిక్ చెప్తారు. డన్. సరే, వాట్ ఎవర్. దిస్ ఇస్ టుడే క్లాస్. వాట్ ఈస్ పాలిమర్ డిస్కస్ చేసుకున్నాము. మేజర్గా పాలిమర్స్ మీద